పట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతు చేరుతుంది. అందుకని అక్కడి నుంచి సేతువు కట్టన్నాడు. అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు. కానీ అక్కడ గుడి కడదామన్నా, గోడ కడదామన్నా, తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు, విఘ్నం వస్తుంది. ఎందుకని అంటే చాలా మందికి కళ్ళలో కనపడి చెప్పాడు, నా మేనమావ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ పెట్టుకుని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతువు కట్టడానికి నన్ను పూజ చేశాడు. అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తుంటాడు. అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను, పందిట్లోనే ఉంటాను. ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూరులో విఘ్నేశ్వరుడు, తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు. ఎంతమందో వెళ్ళి దర్శనం చేస్తుంటారు ఉప్పూరు విఘ్నేశ్వరుడు.